సార్వత్రిక ఎన్నికలకు ముందు తెలుగుదేశం ప్రజలకిచ్చిన ప్రధాన హామీ రైతు రుణమాఫీ. అధికారంలోకి వస్తే చేసే తొలి సంతకం దీనిపైనేనంటూ చంద్రబాబు ప్రజల్లో నమ్మకం కలిగించారు. చెప్పినట్లే జూన్ 8న రుణమాఫీపై ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు తొలి సంతకం చేశారు. కేంద్రం రుణమాఫీ కష్టతరమంది. ఆర్బీఐ ఏమాత్రం ఒప్పుకునేది లేదని తేల్చి చెప్పింది. ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. కానీ అన్నదాతలను రుణ విముక్తుల్ని చేసి తీరుతామన్న సంకల్పాన్ని మాత్రం సర్కారు కోల్పోలేదు. రైతు రుణమాఫీ అమలుకు పరిష్కారం కోసం నిరంతరం శ్రమించిన ప్రభుత్వం రైతు సాధికార సంస్థను ఏర్పాటు చేసింది. రైతులకు రుణ విముక్తితో పాటు భవిష్యత్తులో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి అన్నదాతకు అండగా నిలిచే లక్ష్యంతో విజయవాడలో సీఎం దీనిని ప్రారంభించారు. ఈ సంస్థకు 5,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం విడుదల చేసింది. తొలి విడత కింద 20% నిధులు చెల్లించి మిగతా డబ్బును ఏటా 20% చొప్పున 4 ఏళ్ల పాటు 10% వడ్డీతో 4 దశల్లో రైతు సాధికార సంస్థ ద్వారా చెల్లించనున్నారు. రైతులతో పాటే డ్వాక్రా మహిళల రుణాలను కూడా మాఫీ చేస్తామంటూ చంద్రబాబు సంతకం చేశారు. రైతు సాధికార సంస్థ మాదిరే డ్వాక్రా సాధికార సంస్థ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. మహిళలను ఆర్థికంగా పైకి తీసుకొచ్చే లక్ష్యంతో 7,600 కోట్ల రూపాయల కార్పస్ ఫండ్తో దీన్ని ఏర్పాటు చేశారు. ఇసుకతో పాటు ఉపాధి కల్పించే అన్ని వ్యవస్థలను డ్వాక్రా సంఘాలకు ఇచ్చేలా ప్రణాళిక సిద్ధం చేశారు. గూగుల్తో మాట్లాడి 7 లక్షల డ్వాక్రా సంఘాలకు అంతర్జాల సదుపాయం ఏర్పాటు చేసి ఈ-కామర్స్ సౌకర్యం కల్పించనున్నారు. తద్వారా డ్వాక్రా సంఘాలు తయారు చేసే ఉత్పత్తులను దేశవ్యాప్తంగా అమ్ముకునే వెసులుబాటు అందుబాటులోకి తీసుకొచ్చేలా వ్యూహరచన చేశారు. ముఖ్యమంత్రి చేసిన రెండో సంతకం బెల్టు షాపుల రద్దు. ఇప్పటికే ఈ హామీ అమలవుతోంది. రాష్ట్రంలో మద్యం గొలుసు దుకాణాలు 13 జిల్లాల్లో పూర్తిగా నిర్మూలించేందుకు వెంటనే చర్యలు చేపట్టారు. మహిళా సంఘాలతోనే కమిటీలు ఏర్పాటు చేసి వీటి భరతం పట్టేందుకు శాఖాపరంగానూ పోలీస్ పరంగానూ వారికి సహకారం అందిస్తున్నారు. ప్రమాణ స్వీకారం రోజు చంద్రబాబు చేసిన మూడో సంతకం ఎన్టీఆర్ సుజల స్రవంతి ద్వారా ప్రతి గ్రామానికి రక్షిత మంచినీటి సరఫరా. ఈ పథకాన్ని అక్టోబర్ 2న లాంఛనంగా ప్రారంభించారు. తొలి దశలో రాష్ట్రంలోని 5,517 గ్రామాల్లో ₹2కే 20 లీటర్ల మంచినీటి సరఫరాకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పట్టణాలు, గ్రామాల్లో తాగునీటి సమస్య లేకుండా ఏడాది పొడవునా ప్రతి ఇంటికి తాగునీరు సరఫరా చేసేందుకు నీటి గ్రిడ్లను అందుబాటులోకి తెస్తున్నారు. దాదాపు 20,000 కోట్ల రూపాయలతో ఈ గ్రిడ్ ద్వారా ఏటా 150 టీఎంసీల నీటిని ప్రతి పల్లెకు సరఫరా చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. తొలి దశలో అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో దీన్ని అందుబాటులోకి తెచ్చి తర్వాత అన్ని జిల్లాలకు విస్తరిస్తారు. నదుల నీరు సముద్రం పాలు కాకుండా తాగునీటి అవసరాలకు వాడుకోవాలన్నది ఈ గ్రిడ్ ప్రధాన ఉద్దేశం. ముఖ్యమంత్రి చేసిన మరో సంతకం వృద్ధాప్య పింఛన్ల పెంపు. దీనిని కూడా గాంధీ జయంతి రోజే అందుబాటులోకి తెచ్చారు. సంతృప్తి 5 రెట్లు, సంతోషం 5 రెట్లు, ఆరోగ్యం 5 రెట్లు, భద్రత 5 రెట్లు అంటూ వినూత్న ప్రచారంతో ఎన్టీఆర్ భరోసా పేరిట పింఛన్ల పెంపు పథకాన్ని ప్రారంభించారు. వితంతువులు, వృద్ధులు, గీతా కార్మికులు, చేనేత కార్మికుల పింఛన్లను 200 నుంచి 1000కి పెంచిన సర్కారు వికలాంగుల పింఛన్లను 500 నుంచి 1,500కు పెంచింది. ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 నుంచి 60 ఏళ్లకు పెంచుతూ ముఖ్యమంత్రి చేసిన 5వ సంతకం ఇప్పటికే అమలవుతోంది. శాసనసభ తొలి సమావేశాల్లోనే దీనికి సంబంధించిన ఆర్డినెన్స్కు చట్టబద్ధత కల్పించారు.